అర్హులైన ప్రతి లబ్ధిదారులకు ప్రభుత్వం రేషన్కు సంబంధించి స్మార్ట్ కార్డులను జారీ చేస్తుందని కూటమి నాయకులు మాదారపు తాతాజీ, కర్రి వెంకటరాజు, కాకినాడ రూరల్ వీఆర్ఓ నున్నా సత్యనారాయణ తెలిపారు. తిమ్మాపురం గ్రామ జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ, మాజీ ఏఎంసీ చైర్మన్ కర్రి వెంకటరాజు, కూటమి నాయకులు రేషన్ డిపోలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్మార్ట్ రేషన్ కార్డులు కాకినాడ రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు కూటమి నాయకులతో స్మార్ట్ రేషన్ కార్డులు వీఆర్ఓ నున్నా సత్యనారాయణ కలిసి అన్ని రేషన్ డిపోల్లో ప్రజలకు పంపిణీ చేశారు. ఇది ఏటీఎంలు ఎలాగైతే ఉంటాయో అలాగే పనిచేస్తాయి. దీంట్లో ముఖ్యంగా క్యూఆర్ కోడ్ అని ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ ఉండటం వల్ల ఈ క్యూఆర్ కోడ్తో మీ డీటెయిల్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి. అయితే దీన్ని ఈ రేషన్ కార్డు కన్నా ఇది చాలా భద్రంగా రాసుకోవాలి. ఏంటంటే ఇది పడిపోయింది అనుకోండి, డూప్లికేట్ కోట్లు గతంలో ఇచ్చేవాళ్ళు. సేమ్ కార్డు ఎలా ఉన్నది అలా కార్డు వచ్చింది. ఇదైతే మాత్రం కార్డు రాదని మళ్ళీ ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినప్పుడు జిరాక్స్ మాత్రం పట్టుకెళ్ళినాము. ఒరిజినల్ ఎక్కడికి పట్టుకెళ్ళాలి. ఎవరైనా తీసుకురమ్మన్నా చూడండి, కొన్ని ఫైనాన్స్ కంపెనీ వాళ్ళలోనే ఫైనాన్స్ ఇచ్చిన కార్డు ఇమ్మంటారు. ఇప్పుడు పాత కార్డు ఇచ్చినట్టుగా ఇవ్వకూడదు. గతంలో కార్డు చాలా తనఖా పెట్టేవారు. అలా తనఖాలు కాబట్టి ఇట్లా వస్తే ఎప్పుడు ఏది ఉపయోగించుకోవాలి. ఎక్కడికన్నా తగినంత అవసరం వచ్చినప్పుడు మాత్రం ఒరిజినల్ పట్టుకోవాలి. లేకపోతే ఇది ఎవరు ఒరిజినల్ చుట్టాలు కూడా ఇవ్వకూడదు. క్యూఆర్ కోడ్ ఎవరైనా ఉపయోగించారంటే మీరు లేకుండానే మీ నుంచి రేషన్ తీసుకున్నా ఆశ్చర్యపడక్కర్లేదు. అందు కాబట్టి ఎవరు కూడా కోట్లు ఎవరు ఇంట్లోనే భద్రపరచుకోండి. ముందుగా మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి దినాల శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియవచ్చున్నాను. ఎందుకంటే ఇప్పుడు కుటుంబ విధానం, కొత్త పింఛనీలు, కొత్తగా కార్డులు అవి పాత కార్డులు తీసుకుని కొత్త కార్డులు ఓపెన్ చేయమని నాయకులు ఈ గడిచి పంతం నానాజీ గారు, ఎమ్మెల్యే గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాల మేరకు ప్రతి డిపోకి వెళ్ళి కార్డులు ట్రీట్మెంట్ చేయమని చెప్పారు. ప్రతి ఒక్కరికి ఇమ్మని చెప్పారు. మన అందరూ కూడా మన నాయకత్వాన్ని బలపరిచి వారు చేయించిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఈ స్మార్ట్ కార్డు విధానం చూస్తే ఈ రోజు ఇచ్చి స్మార్ట్ గతంలో రేషన్ వైసీపీ ప్రభుత్వంలో ఒక వ్యాన్ తిరిగేది. అది వీధి ఇచ్చేవారు వ్యాన్ రోజులో ఒకరోజు వచ్చేది. అక్కడ ఆరుని కొట్టేవారు. వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటే తీసుకునేవారు, డబ్బులు అయితే మానేసేవారు. నెలలో ఒకరోజు మాత్రం వచ్చేది. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ సరుకులు వాళ్ళ నెలలో మొత్తం ఏ రోజు వచ్చినా సరే ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలందరూ కూడా డీలర్ షాపులో సరుకులు తీసుకుని ప్రజలందరూ కూడా ఎంతో సంతోషిస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు స్మార్ట్ కార్డు ఇవ్వడం వల్ల ఈ స్మార్ట్ కార్డు ఏ ఊర్లో ఏ డీలర్ షాప్ దగ్గర తీసుకెళ్ళినా సరే అక్కడ ఈ స్మార్ట్ కార్డు స్కాన్ చేసి వీళ్ళ సరుకులు తీసుకునే వెసులుబాటు ఉంది. అంచేది ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది ఒక ఐడి కార్డు కింద కూడా ఉపయోగపడుతుంది. దాని వెనకాల పూర్తి వాళ్ళ డేటా అంతా కూడా పేర్లు, వయసు, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన అంత డేటా కూడా దాని వెనకాల ఉంది. అందుకని ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు ఆధార్ కార్డుతో సమానంగా కూడా ఇది ఉపయోగపడుతుందని తెలియజేస్తూ రాబో రోజుల్లో ఫేక్ కార్డు నిర్మూలన కూడా జరుగుతుంది. రాబో రోజుల్లో ఇంకా ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పి తెలియజేస్తూ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు. రాజకీయ పార్టీని తన స్వహస్తాలతో నడిపించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. తిమ్మాపురం గ్రామం కూటమి పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చాలా శ్రీకారం చుట్టడం అన్నది చాలా మంచి విషయం. ఎందుకంటే గతంలో ఈ యొక్క రేషన్ కార్డులు ఏ విధంగా దొంగదారి పట్టేవని పవన్ కళ్యాణ్ గారు కాకినాడ మీటింగ్ వచ్చినప్పుడు చాలా వివరంగా చెప్పారు. ఇక్కడ ఉన్న రేషన్ బియ్యం అడ్డదారుల్లో కోర్టుల వెంట ఎలా వెళ్ళిపోయేది, రేషన్ దొంగదారుల్లో ఎలా తీసుకునేవారు అన్న వాటికి చెక్ పట్టాలని మన మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూటమి నాయకులందరూ ఆలోచించి ఈ స్మార్ట్ కార్డును మంజూరు చేయడం అనేది చాలా మంచి పని. ఎందుకంటే దీనివల్ల దొంగ కార్డులు ఏమున్నాయో అవన్నీ కూడా అక్కడితో క్లోజ్ అయిపోతాయి. అర్హుడైన వాడు ప్రతి ఒక్కరికి కూడా రేషన్ చాలా త్వరగా అందుతుంది. ప్లస్ ఎక్కడున్నా సరే రేషన్ తీసుకునే విధంగా ఈ స్మార్ట్ కార్డు ఉపయోగపడుతుంది. ఈరోజు ఈ స్మార్ట్ కార్డులు కూటమి నాయకులతో జనాలకు పంచిపెట్టడం అన్నది చాలా మంచి విషయంగా మాట్లాడుతున్నాం. అలాగే రానున్న రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం మరిన్న కార్యక్రమాలు చేసుకుని